కాబట్టి ఇదంతా రాజకీయ ఎత్తుగడ వాళ్ళేదో బీసీలకు దగ్గర కావాలని మేము సిన్సియర్గా పనిచేసే ప్రయత్నం చేస్తాం. బీసీలకు చట్టం తెచ్చుడు కాదు, అమలు చేయడం కూడా బాధ్యత తీసుకుంటాం. సో దాంట్లో వీళ్ళుంటే కలిసి వచ్చేటోళ్ళు ఎవరైనా కలిసి రావచ్చు. మా తీర్మార్ మల్లన్న అంటున్నాడు, మేము కూడా నా ప్రెషర్ కూడా పడింది, నాకు కూడా ఉన్నది అంటే మీరు ఎంత మేరకు పని చేసినా అంతవరకు మీరు చెప్పుకోండి, ప్రచారం చేసుకోండి, దానికి ఏం సమస్య లేదు. కానీ ఇప్పుడు ఈ కేంద్రం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో అందరు కలిసి వస్తే మంచిది. ఆల్ పార్టీస్ అన్నీ కూడా మంచిది. అంటే మీరు అనేది మొత్తం మందలు ఇస్తలేరాట, వాళ్ళని పక్కకు పెట్టిరాట బీజేపీ కోళ్ళగా, మరి రమ్మని పిలిస్తే వాళ్ళు రాకపోదురా, మేము మమ్మల్ని పిలుస్తలేరు అని వాళ్ళు అంటారు. అందుకని అవి కూడా పక్కకు కొడుతున్నాయి. మేము కూడా ధర్నా బీసీల మీద మేము కూడా మాకు కూడా ప్రేమ ఉంది, మేము కూడా రాగం ఎత్తుకుంటున్నామని ఇప్పుడు ఆ కోళ్ళగా కాదు. మా మీద ధర్నా వద్దు, ఆడధర్నా పెట్టుకోరి. చట్టం చేసిన మీద కాదు కదా కోపం నీకు ఉండాల్సింది, చట్టం చేయాల్సిన దాని మీద కదా. ఇప్పుడు ఏముంది, అన్నీ అయిపోయినాక పెద్ద మనిషి వచ్చి తీర్పు చెప్పినట్టే కాదు చేసేది. అన్నీ మనం గీనే చేస్తాం. ఇప్పుడు ఈ శాసన మండలిలో చేస్తాం, శాసనసభలో చేస్తాం, అన్ని పార్టీలు ఒప్పుకునే. ఈడనేమో ఓకే, ఆడనేమో నై. ఆడి పోయేసరికి బీజేపీ ఇప్పుడు ఏమంటారు, రామచంద్రు వీళ్ళంతా కలిసి ఏమంటారు, కానీ మేము ఎట్టా కానిస్తామని అంటాడు.